హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్డ్. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని అనుకుంటున్నాను. నేను అందరినీ పాజిటివ్గా ఉండండి అని చెప్తుంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారంటే నెగిటివ్ థింకింగ్తో వస్తున్నారు. అంటే నేను ఎప్పుడూ అందరికీ మంచి జరగాలి, మన వల్ల ఇంకొకళ్ళు హీల్ కావాలి, డిప్రెషన్ నుంచి బయటకు రావాలి ఇలాగ అనుకుంటా. కానీ నిన్న ఒక అమ్మాయి వచ్చి ఏం చేసింది తెలుసా? నాకు షాక్ అనమాట. వాళ్ళ ఇది చిన్న అమ్మాయి కదా, అన్మ్యారీడ్ కాదు, మ్యారీడే, ఇల్లీగల్ అఫైర్. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ లవర్కి మందు పెట్టేసిందంట. 3000 ఇచ్చి మందు ఎవరి దగ్గర కొని తీసుకొని వచ్చి చపాతీలో పెట్టి పెట్టేసిందంట. తినేసాడంట. ఎన్ని గంటల్లో వర్క్ అవుద్ది అని వచ్చి అడుగుతా ఉంది కార్డ్స్ వేసి చెప్పమని. నాకు షాక్ అయింది. ఏమన్నా దానికి ఆ మందు వల్ల వాళ్ళకి ప్రాణాలే పోయే పరిస్థితి కూడా రావచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? వాళ్ళ ప్రేమ ఏమో కానీ వీళ్ళు ప్రాణాలకు తెచ్చుకుంటా ఉన్నారు. అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు నాకైతే భయంగా ఉంది. అసలు ఎట్లా పోతుంది, ఎందుకు ఇట్లాగంటే చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు అనే డిఫరెన్స్ లేకుండా చేస్తూ ఉన్నారు ఇది. అందుకని కొంచెం అవేర్గా ఉండండి. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ పెట్టేస్తున్నారట మందు. అది వర్క్ అవుతుందో లేదో ఇంకో తర్వాత విషయం. ఫస్ట్ వీళ్ళ ప్రాణాలకే ప్రమాదం అన్నమాట అది తింటే. చాలామంది చెప్పున్నారు అలాగా, వాళ్ళ ప్రాణాలకే ప్రమాదమని. అందుకని ఇలాంటి అఫైర్స్తో ఉండేటప్పుడు అసలు మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు కరెక్ట్గా తెలుసుకొని దిగండి. దేవుడే కాపాడాలి అందరినీ, దేవుడు. ఓకే ఓకే ఫ్రెండ్స్, రీడింగ్ వెళ్దామా? January 2nd ఫస్ట్ మేషరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ సోర్స్. ఒక ముఖ్యమైన వార్త వస్తుంది. కొత్త సవాల్ని ఎదుర్కోబోతున్నారు. న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు. బీ యువర్ సెల్ఫ్. వృషభ రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ కప్స్. మీ జీవితంలోకి వండర్ఫుల్ పర్సన్ వస్తారు. మీరు ప్రేమలో పడతారు. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. మీ చుట్టూ జాయ్, ప్లెజర్, హ్యాపీనెస్ ఉన్నాయి. మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు. స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. మీ మధ్యన ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి 10 ఆఫ్ వాండ్స్. మీకు ఎవరో నమ్మక ద్రోహం చేస్తారు. మీరు చాలా ఆలోచనలో కూరుకుపోయి ఉంటారు. ఒత్తిడి కలుగజేసే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేయవలసిన సమయం. మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం. మీ కెరియర్కి, వ్యక్తిగత జీవితానికి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి 10 ఆఫ్ సోర్స్. మీకు ఎవరో నమ్మక ద్రోహం చేస్తారు. మీ జీవితంలో ఒక సైకిల్ ఎండ్ అయ్యింది. ఇప్పుడు న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు, కానీ యూనివర్స్ మీకు అపూర్వమైన గిఫ్ట్ని ఇస్తుంది. డోంట్ థింక్ అబౌట్ పాస్ట్. ఇంప్రూవ్మెంట్ ఉంది. మూవ్ ఆన్ అయిపోండి. అండ్ సింహరాశి వాళ్ళకి 9 ఆఫ్ పెంటికల్స్. మీ నాలెడ్జ్, ఆత్మ పరిశీలన బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా గొప్ప పని చేస్తారు. ఊహించని ధనం మీ చేతికి వస్తుంది. మీరు ఇంటిని అందంగా డెకరేట్ చేస్తారు. అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. ఎంజాయ్ యువర్ లైఫ్. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి 5 ఆఫ్ కప్స్. దిస్ ఈజ్ సాడ్ కార్డ్. మీరు అనుకున్నట్లు పనులు జరగటం లేదు. ఒక రిలేషన్షిప్ ఎండ్ అయింది. ప్రతి విషయాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రతి విషయం ఒక కారణంగా జరుగుతుంది అని నమ్మండి. మార్పును ఒప్పుకోండి. త్వరగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడండి. నిద్రలేని రాత్రులు ఉంటాయి. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి 7 ఆఫ్ వాండ్స్. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీకు ఇష్టం లేని విషయాల్లో నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీకు ఏది కావాలో అది చేయండి. మీ నమ్మకాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కొంటారు. ఆల్ ద బెస్ట్. ఇది కొంచెం ప్రతికూల సమయం. మీ నమ్మకాలపై మీరు నిలబడండి. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. ఇలాంటి యాటిట్యూడ్లో ఉండడం వల్ల క్రమంగా మీకు విజయం సిద్ధిస్తుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ వాండ్స్. మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతా ఉంది. మీరు చాలా శ్రద్ధ చూపవలసిన సమయం. తొందరపడవద్దు. ఒక వ్యక్తి, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఇండివిజువాలిటీ, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఈ వ్యక్తి మీకు ఒక గొప్ప ఫ్రెండ్ కావచ్చు, లేదా ఒక గొప్ప లవర్ కావచ్చు. ఎనర్జెటిక్ వారియర్ మీ లైఫ్లోకి రానున్నారు. నెక్స్ట్ ధనుస్సు రాశి వాళ్ళకి 3 ఆఫ్ పెంటికల్స్. మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. నలుగురిలో గుర్తింపు వస్తుంది. అందరికీ మీరు స్కిల్స్ నేర్పిస్తారు. క్రియేటింగ్ సంథింగ్ బ్యూటిఫుల్. ఏదో ఒక టీం వర్క్ చేస్తారు. మీరు మీ ఫ్రెండ్స్తో లేదా మీ కొలీగ్స్తో కలిసి ఒక టీం వర్క్ చేస్తారు ఈరోజు. అండ్ మకర రాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ కప్స్. మీరు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. మీ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోబోవాలనుకుంటున్నారు. సున్నితమైన మనసు కలిగి, క్రియేటింగ్ పవర్, మేనిఫెస్ట్ పవర్ ఉండి, అంటే తన జీవితంలో తనకు కావాల్సింది పొందగలిగే వాళ్ళు, మెచ్యూర్డ్ మైండ్ ఉండేవాళ్ళు మీ లైఫ్లోకి
వస్తారు. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ జీవితంలో ముఖ్యమైన అభివృద్ధి, సమృద్ధి, సంపద వస్తాయి. జీతం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, ఎక్సలెంట్ లక్ ఉండే టైం మీకు. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి 9 ఆఫ్ సోర్ట్స్. వరి, స్ట్రెస్ రిలేటెడ్ ఇల్నెస్, ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. పాజిటివ్గా ఉండండి, డోంట్ థింక్ నెగటివ్. నిద్రలేని రాత్రులు ఉంటాయి. మీలో ఉండే అపరాధ భావాన్ని వదిలేయండి. పాస్ట్ని వదిలి భవిష్యత్తు గురించి కలలు కనండి. ఎందుకు మీనరాశి వాళ్ళకి నిద్రలేని రాత్రులు ఉన్నాయి? బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు మనం మూనాలజీ మెసేజెస్ చూస్తాం ఈరోజు డిఫరెంట్గా. మూనాలజీ మెసేజ్. మేషరాశి వాళ్ళకి మూనాలజీ ఏం చెప్తుంది? లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. వృషభ రాశి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. మిథున రాశి వాళ్ళకి యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. కర్కాటక రాశి వాళ్ళకి వర్క్ త్రూ యువర్ ఫియర్స్. మీరు ఏదైతే భయపడుతున్నారో అది చేసేయండి. అండ్ సింహ రాశి వాళ్ళకి సరెండర్ టు ద డివైన్. అంతే. కన్యా రాశి వాళ్ళకి బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. తులా రాశి వాళ్ళకి షో ద వరల్డ్ ద రియల్ యూ. వృశ్చిక రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ ఈజ్ కీ. అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అండ్ మకర రాశి వాళ్ళకి హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. కుంభరాశి వాళ్ళకి బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. మీనరాశి వాళ్ళకి ఏ టైమ్ ఫర్ హీలింగ్. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, ఏం మెసేజ్ సెండ్ చేస్తున్నారో చూస్తాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళ పార్ట్నర్ మేషరాశి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ నేను ఎలాంటి వారిని కోరుకుంటున్నానో, ఎలాంటి పర్సన్ నా జీవితంలో ఉండాలనుకుంటున్నానో ఆ పర్సన్ నువ్వే. వృషభ రాశి వాళ్ళ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే, నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నీ మీద సముద్రం అంత డీప్ లవ్ ఉంది. అండ్ మిథున రాశి పార్ట్నర్ ఈ ప్రపంచంలో నీలాగా ఎవరూ కనిపించడం లేదు అంటున్నారు. కర్కాటక రాశి వాళ్ళ పార్ట్నర్ మన బంధం గురించి నేను చాలా నమ్మకంతో ఉన్నాను, ఎప్పటికైనా మనం కలుసుకుంటామని అంటున్నారు. సింహరాశి వాళ్ళ పార్ట్నర్ నువ్వు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావని అడుగుతున్నారు. అండ్ కన్యా రాశి పార్ట్నర్ మన ఇద్దరికి ఇప్పుడు మంచి సమయం కాదు అంటున్నారు. తులారాశి పార్ట్నర్ నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. వృశ్చిక రాశి పార్ట్నర్ నువ్వు నా జీవితంలోకి ఎవరూ తీసుకురాని వెలుగును తీసుకొచ్చేవు అంటున్నారు. ధనుసు రాశి పార్ట్నర్ నా జీవితంలో నువ్వే నాకు సత్యం అంటే యు ఆర్ ఈక్వల్ టు గాడ్ ఫర్ మీ అంటున్నారు. మకర రాశి పార్ట్నర్ దయచేసి నా జీవితంలోకి తిరిగి వచ్చేసే అంటున్నారు. కుంభరాశి పార్ట్నర్ నాతో వచ్చేసే నీ కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నారు. మీనరాశి పార్ట్నర్ నీ కోసం ప్రతి చోట వెతుకుతూ ఉన్నాను అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.